సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. చిన్న పిల్లల దగ్గర నుంచి మనం డయాబెటిక్ చూస్తున్నాం. అవునమ్మా. ప్రెగ్నెన్సీలో కావచ్చు, లేకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి. అంటే అది అసలు మెయిన్ రావడానికి అది హెరిడిటరీ నుంచి వస్తుందా? ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి గానీ, లేకపోతే చిన్న పిల్లలకి గానీ, లేకపోతే లైఫ్ స్టైల్ మీరు చెప్పినట్టు ఫుడ్ ఇంటేక్ దీనివల్ల వస్తుందా? అంటే మనం పాత ఒక సామెత ఉందమ్మా, కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు. ఒకటే కాదు, ఒక అర్జునుడు కాదు, ఓకే. ఒక శ్రీకృష్ణుడు, ఒక కుంతి, తర్వాత శాపాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది శాపాలు ఇచ్చారు కర్ణుడికి. అవును. చాలామంది దాన్ని విమర్శించున్నారు కూడా. సో దీనికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి మీరు అన్నట్లు జెనెటిక్స్. ఇంతకుముందు వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు జెనెటిక్స్. ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందనుకోండి, పిల్లలకు వచ్చే ఛాన్స్ 100% అనమాట. ఓకే. కానీ అట్లని కంపల్సరీ రావాలని లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, అట్లీస్ట్ దే కెన్ పోస్ట్ పోన్. ఓకే. అంటే హ్యాపెనింగ్ ఆఫ్ డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. ఓకే. కానీ ఎంతమంది ఇది అవగాహన చేసుకొని పిల్లల్ని పెంచుతున్నారని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఇది ర్యాట్ రేస్ అయిపోయింది అనమాట. పుట్టినప్పటి నుంచి వాళ్ళ పిల్లలు బిల్ గేట్స్ కావాలనో, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా మన ఎవరు ఎలాన్ మస్క్ కావాలనో అనుకుంటున్నారు తప్పిస్తే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు లేదా, వాళ్ళు దీన్ని తట్టుకోగలరు లేదా, ఎవరి కెపాసిటీ ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనుకోండి, హార్డ్లీ 1 or 2% సక్సెస్ అవుతారు. మిగతా 98% సోగా జరిగిపోతుంది, కొంతమంది ఫెయిల్ అవుతారు. కానీ ప్రపంచానికి తెలిసేది ఏంది, ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్. మిగతా 98% ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే మనకి లైమ్ రేట్లోకి చెప్పుకునే వాళ్ళంతా సక్సెస్ పర్సన్స్. ఓకే. సో మీరు అనలైజ్ చేస్తే సక్సెస్ఫుల్ పర్సన్స్లో ఏ టెండెన్సీస్ ఉన్నాయో ఫెయిల్యూర్ పర్సన్లో అదే టెండెన్సీస్ ఉంటాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ర్యాండమ్ ఈవెంట్స్, కొన్నిసార్లు లక్ అనేది ప్లే అవుతుంది. అలాగే ఈ ఆరోగ్యం కూడా. సో ఎప్పుడైతే మన ఆరోగ్యం గురించి మనం కేంద్రీకృతిస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం గురించి మనం పట్టించుకుంటుంటామో, కొన్నిసార్లు లక్ అనేది ప్లే అవుతుంటుంది. ఎందుకంటే ఎవరైతే ప్రిపేర్డ్ అయితే వాళ్ళనే అది బెనిఫిట్ ఇస్తుంది, అంతే కదండి. వాళ్ళు రోజు టైంకి ఆహారం తీసుకుంటున్నారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఫర్దర్ వాళ్ళ ప్రొఫెషనల్ ఎదగడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుందని. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు పేరెంట్స్కి ఉంటే పిల్లలకి హెరిడిటరీగా కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి. సో దాన్ని క్యూర్ చేసుకునే పద్ధతి ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, చిన్నపిల్లల్లో డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా లేదా, అదే కదండి డైరెక్ట్ క్వశ్చన్. సో దాంట్లో ఏం జరుగుతుందంటే, పేరెంట్స్ డయాబెటీస్ వచ్చినప్పుడు అనాలిసిస్ ప్రకారం వీళ్ళకి వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాటర్న్లో ఉన్నారు అంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఏదో మనం ఫోర్స్ చేసిన దానిలో ఉండకూడదు. ఎవరో చెప్పారు అని చెప్పి ఉదయం 6 గంటలకు లేవడము, 8 గంటలకు చేయడం అంటే అది మళ్ళీ మొక్కుబడిగా రిలీజియస్ మోడ్లాగా తయారవుతుంది. ఓకే. సో మీకు తెలుసు, రిలీజియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది సైన్స్. రిలీజియన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లెక్సిబుల్. 10 సంవత్సరాల కింద చెప్పిన రిలీజియన్ అయినా, 10,000 సంవత్సరాల కింద చెప్పిన రిలీజియన్ అయినా, ఏదైనా యుగాల కింద చెప్పిన రిలీజియన్ అయినా వాటి స్టాండర్డ్స్ మారు. కానీ సైన్స్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా మనకి దగ్గరికి వచ్చారనుకోండి, ఒక డైట్ అడ్వైజ్ అడిగారు అనుకోండి, మా పేరెంట్స్కి ఇట్లా డయాబెటీస్ ఉంది, నేనేం చేయాలి అంటే, అసలు వాళ్ళ ప్రవర్తన ఏంటి, అంటే వాళ్ళు ఏ కండిషన్ నుంచి వచ్చారు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, మనం చెప్పేదానికి వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. సో యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేది కాదు. డాక్టర్ అంటే లాటిన్లో డాక్ అంటే టు టీచ్, ఈజ్ ఎ టీచర్ అనమాట. ఓకే. సో హీ హాస్ టు టీచ్ వాట్ టు టీచ్, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది టీచ్ చేయాలన్నమాట. దాంతోపాటు అనుగుణంగా ఈ మందులు ఇవ్వడం అనేది తర్వాత వచ్చింది. అదే.